సత్యయ్య మీరు మాల జంగం మాలనా ఏంటి అసలు? మాది రుద్రాక్ష మాల. రుద్రాక్ష మాల కానీ మేము మాల అని ఇక పేరు మాల కింద పడ్డది. మాల ఈ అందరికి సంబంధించిన వాళ్ళం మేము, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళం. ఎందుకంటే మేము జంగములము, శంకు పడతాం, సావులకు బతుకులకు పోతాం, పెద్దరామాసకు పెద్ద బియ్యం ఇస్తే బియ్యంకు పోతాం, పెద్దరామాసకు పోతాం. అంటే మీరు ఇప్పుడు చనిపోయినప్పుడు శంఖం ఊదుతారా? శంకు ఊదుతాం స్వామి. అంటే ఏ కులమైనా పోతారా? ఏ కులమైనా పోతాం. అంటే రాణిస్తారా వేరే కులాల వాళ్ళు? పిలుస్తారు. ఇప్పుడు మా అత్త ఉండే, మా మామ ఉన్నప్పుడు కూడా అన్ని కులాలు పిలుతుండ్రి సావుకు, శంకు పట్ట పోతుంటివి. అయితే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు చదువుకుని మా పిల్లలు కానీ మేమే కానీ మేము పోలేక సిగ్గుపడి పోక అది అదైపోతుంది, మూలకు పడ్డది. అట్లా మా అత్త ఉండే, మా అత్త చుక్క చెంకు పట్టుకొని పోతుండే, మా మామ ఉండే, మా మామ కూడా పోయినప్పుడు వాళ్ళు మర్యాద చేసేవాళ్ళ? మర్యాద చేసేవంటే కొంతమంది అంటారు కదా, మాల వాళ్ళను ఇంట్లోకి రానిచ్చే వాళ్ళు కాదు, వాళ్ళను దూరం ఉంచేవాళ్ళు అంటారు. నిజమేనా అది? అది నిజమే స్వామి. అప్పుడు నిజమైతే మరి శ్మశానంలో శంఖముద్రానికి ఎట్లా పిలిచారు? ఇప్పుడు మేము మాల అంటే మేము జంగమలం స్వామి. మాల అంటే దాన్ని ఏంటంటే మాల, రుద్రాక్ష మాల గాని మహేశ్వరులం అంటాం. మహేశ్వర జంగం. మీరు కూడా మాల కులంలోకి వస్తారు కదా? వస్తాం కానీ మనకు సంబంధాలు ఉండయి, సంబంధాలు లేవు. మాకు సంబంధించిన మా జంగమలకే, మహేశ్వరులకే, మా జంగమలకే సంబంధం. వేరే మాల కులంలో వేరే వాళ్ళకి ఇవ్వరా మీరు? అట్లా ఇప్పుడు మాల సంఘానికి పోరా మీరు? పోతాము. ఇప్పుడు లేదు, వేరే ఊళ్ళలో లేదు. ఈడ కొన్ని ఊళ్ళలో ఉన్నది. ఇప్పుడు కొత్తగా పోతున్నారు. ఇంతకు ముందు పోకపోతుండ్రి. మాకు అందరికి సంబంధం. మాదిగోళ్ళు సమానమే, మాలోళ్ళు సమానమే, కాపు అన్ని కులాలలో మమ్మల్ని సాగు బతుకులకు అంటే మమ్మల్ని ఏమంటే ఈ పిద్దాలు పిలుస్తారు. తిరుమంతారు అంటే పొడుగు పొట్టోళ్ళు పిల్లరు, అడ్డం పొట్టోళ్ళు మమ్మల్ని పిలుస్తారు. అట్లాగా? అవును స్వామి. అయితే ఇప్పుడు అంటే మీరు ఈ శంఖముదే వాళ్ళు మాంసాహారం తింటారా? ఇప్పుడు మా ఇటు ఏంది మహారాష్ట్రలో తినరు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో తినరు. ఇక ఇప్పుడు మేము అన్ని కులాలతో సంబంధం ఉన్నాం కాబట్టి తింటాం. అంటే మీరు శంఖముదినందుకు ఏమైనా కోడి మేక తీసుకుంటారా? అవి లేవు. దక్షిణ డబ్బులు ఏమైనా ఆడ సావు కాడ బొట్టు పెడితే, ఈపుతుండ బొట్టు పెడితే అప్పట్లో ఆటనా చారణ ఎత్తుండ్రు. ఇప్పుడు ఇక ఈ బంద్ అయిన నుంచి మాకు వాళ్ళు వెళ్తలేరు, మేము పోతలేము. అంటే మీరు అంటే పరంపర ఆగిపోయింది ఇక? ఆగిపోయింది. అంటే ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో పోతారు. మీ ఊళ్ళో, మీ ఇంట్లో శంఖం ఉందా మరి? అప్పటికి ఉన్నాయి, 2 శంఖులు ఉన్నాయి మాకు. పెద్దవే? చిన్నవి. నాది ఇక్కడ నుంచి పడితే మన గోదాం దాకా నాది ఇస్తుంది పలుకుతే. దమ్ము కావాలా? ఊదగలుగుతారా? నాకు దమ్ము ఆగదు సార్. దమ్ము ఆగదు. మాకు మా మన్మడు పలుకుతాడు, మా కొడుకు, మా బిడ్డ కొడుకు, మా బామ్మది కొడుకు పలుకుతాడు వాళ్ళు. కానీ మేము సిగ్గుపడి ఇట్లా పోరు. పెద్దరామాసకు మాత్రం పోతాం సార్. పెద్దరామాసకు బియ్యం ఇస్తే బియ్యం ఇస్తారు, పోతాం. ఇప్పుడు మీ మీ జంగం మాల కదా మీరు? మాల జంగం. మాల జంగం వాళ్ళు ఇప్పుడు మాల సంఘంలో మీరు సభ్యులేనా? సభ్యులే ఉన్నాం. అంటే వాళ్ళకు మీకు కుటుంబం పెళ్లిళ్ళు పేరెంటాలు ఉండవా? ఉండయి. అంటే వాళ్ళ పిల్లలు మేము చేసుకోం, మేము ఆ పిల్లలు వాళ్ళకి లేదు. కానీ కులం అంటే కులమే. అంటే మీకు ప్రత్యేకత ఇప్పుడు మానేశారు కదా మీరు కూడా అన్ని? మానేసినా కానీ అది పోదు స్వామి. అది కాదు, పద్ధతి కాదు కదా. ప్రత్యేకంగా ఉంటారు మీరు. అంటే ఒక ఊర్లో, ప్రతి ఊర్లో ఉంటారా ఈ మాలజంగం? అన్ని ఊళ్ళలో లేరు, యాన్నో కొన్ని ఊళ్ళలో ఉన్నాం. అవునా? అయితే ఇప్పుడు మీరు పూజ ఏ గుడిలో చేస్తారు? శివుని గుళ్ళే. అంటే ప్రత్యేకంగా వేరే ఉంటుంది? శివుని గుడి, రాయసుడు గుడి, చిన్నరాయుడు గుడి. మీరైతే అవన్నీ చేయట్లే ఇప్పుడు? మేము మాకు ఒకటే తట మఠం ఉన్నది ఇప్పుడు ఇంటి దగ్గర. ఆ మఠాలే సోమవారం మేము పూజ చేసుకుంటాం. ఇప్పుడు మీ మాలజంగం వాళ్ళు క్రైస్తవులు కాలేదు ఎవరు? ఆయన రచ్చుగా స్వామి కదా, అంత మనం చూడలేం కదా. మీ దగ్గర మీకు తెలిసి అయితే లేరు. ఇగో బోర్ల నమ్మకం ఇప్పుడు మారుతున్నారు. మేము గరీబ్ వాళ్ళు అంటే జంగములు గరీబ్ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ అందులోకి పోయితే ఇంత మా పైకత్తమేమో అన్న కోరిక. ఇప్పుడు మనం చెప్పినట్లు నాటు వైద్యము ఈనాక గవర్నమెంట్ ఇంగ్లీష్ మందులో పోయినట్లు. అంటే మీకు తెలిసి మీ బంధువుల్లో ఎవరైనా క్రైస్తవుల్లో కలిసారా? ఇప్పటికైతే కలలేదు స్వామి. ఇప్పుడు మీ మాల సంఘం ఉంది కదా, మాల సంఘంలో మాల వాళ్ళు ఉన్నారు? మాల వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఎక్కువ ఉన్నారా క్రైస్తవులు? ఉంటారు 10-12 మంది. అటు తింటుంటారు స్వామి, గట్టిగా లేరు వాళ్ళు. 2 అక్కలు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన అత్త స్వామి సొమ్ము ఏదన్నా మేము హిందువులం అంటాం.
గవర్నమెంట్ ఇంకొకరు అయితే మేము క్రిస్టియన్స్ వాళ్ళు అంటారు. ఇట్లా 2 రకాల సంపాదించుకునే అబద్ధం ఆడేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా అంటే వాళ్ళు చర్చికి పోయినా హిందువులమని చెప్పుకుంటారు. మరి అది తప్పుడు పని కదా. తప్పే, కానీ గవర్నమెంట్ తప్పు స్వామి. ఫస్ట్ నాకేందైతే తెలిసింది ఆ విషయం అంటే, గ్రామ పంచాయతీలా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ తప్పు. సర్టిఫికెట్ ఎట్లా ఇవ్వాలా? వీడు క్రిస్టియన్సా కాదా చూస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, అన్ని ఇంటున్నాడు, వాళ్ళకి తెలుసు. మరి సర్టిఫికెట్ కూడా ఏదో ఈ సోపతో రాగానే ఇంకొకరు రాగానే వాడికి హిందూ అని సర్టిఫికెట్ మీద సంతకం పెట్టిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులు అయ్యుండి హిందూ సర్టిఫికెట్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే హిందువులుగా మీకు వచ్చే పథకాలు వాళ్ళు కూడా దొంగతనంగా తీయించున్నట్టే కదా, మీకు నష్టమే కదా. మరి మీరు అందరూ గట్టిగా నిలబడి వాళ్ళను బయట పెట్టి వాళ్ళకు ఇవ్వకూడదు, వాళ్ళను జల్లడ బట్టి వాళ్ళను వేరు చేయాలని ఎందుకు అడగడం లేదు? ఎందుకు అడగలేదు స్వామి అంటే, వీళ్ళు రక్త సంబంధాలు, కొన్ని సంబంధాలు ఉంటాయి. సంబంధాలు బట్టి మనకేం చేసేది. ఇప్పుడు ఎస్సీ అంటున్నారు, మానవులు అంటున్నారు. అలా ఏం చేస్తారంటే మనకేం చేసేది మానవులే పోని అని అనేవాళ్ళు అట్లున్నారు. రకరకాల మంది ఉన్నారు. అదే అంటే కుటుంబ సభ్యుల సంబంధాలు ఉండడం వల్ల ఏం అనలేకపోతున్నారు.